హైదరాబాద్లోని ఫేమస్ హిస్టారికల్ ప్లేసెస్లో ఈ సాలార్జింగ్ మ్యూజియం కూడా ఒకటి. ఈ మ్యూజియంలో వేలాది పురాతన కళాఖండాలు, శిల్పాలు, ఆయుధాలు, చిత్రాలు, అలాగే మరెన్నో అద్భుతమైన వస్తువులు ఉంటాయి. ఇండియాతో పాటు యూరప్, చైనా, జపాన్ అలాగే మరెన్నో దేశాల నుండి అరుదైన వస్తువులను కలెక్ట్ చేసి ఈ మ్యూజియంలో ఉంచారు. సంగీతం వినిపించే పురాతన గడియారం కూడా ఈ మ్యూజియంలోనే ఉంటుంది. వరల్డ్లో ఫేమస్ అయిన వీల్డ్ రిబాకా స్టాచ్యూ ఈ మ్యూజియంలో స్పెషల్ అట్రాక్షన్. 2 సైడ్స్ నుండి క్రియేట్ చేసిన డబుల్ స్టాచ్యూ వంటి అద్భుత శిల్పం కూడా ఈ మ్యూజియంలో ఉంటుంది. హిస్టరీ, ఆర్ట్, కల్చర్ పైన ఆసక్తి ఉన్నవారు తప్పకుండా చూడవలసిన ప్లేస్. ఫ్యామిలీ అలాగే ఫ్రెండ్స్తో ఈ మ్యూజియంని విజిట్ చేసి ఇక్కడ ఉన్న వస్తువుల గురించి తెలుసుకుంటూ మనం రోజంతా గడిపేయచ్చు. ఈ సాలార్జింగ్ మ్యూజియం ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుండి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ మ్యూజియంకి ఎంట్రీ ఫీ వచ్చేసి 50 రూపీస్. అలాగే 5 ఇయర్స్ నుండి 18 ఇయర్స్ ఏజ్ ఉన్న వారికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వీడియో కెమెరాస్ అలాగే మొబైల్ కెమెరాస్ని లోపలికి క్యారీ చేయాలంటే ఒక్కొక్క ఐటమ్కి 50 రూపీస్ ఎక్స్ట్రా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు టికెట్స్ని మాన్యువల్గా అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఉన్న కియోస్క్ స్క్రీన్స్ ద్వారా అయినా తీసుకోవచ్చు. అంతేకాకుండా ఆన్లైన్లో కూడా మీరు టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు. మాన్యువల్గా టికెట్ తీసుకున్నవారు టికెట్ బ్యాక్ సైడ్ ఉన్న మ్యూజియం మ్యాప్ని ఫాలో అవ్వచ్చు. ఆన్లైన్లో టికెట్ తీసుకున్నవారు ఎంట్రన్స్ దగ్గర ఉన్న ఈ మ్యాప్ని ఫోటో తీసుకోండి, లేదంటే ఆన్లైన్లో ఉన్న మ్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అప్పుడే మీరు ఈ మ్యూజియంలో ఏ గ్యాలరీని మిస్ కాకుండా ఉంటారు. మ్యూజియం లోపలికి వెళ్లే దారిలో ఇక్కడ వింటేజ్ ఫైర్ ఇంజన్ ఉంటుంది. ఇప్పుడు మనకున్న ఫైర్ ఇంజన్స్తో కంపేర్ చేస్తే ఇదైతే చాలా చిన్నగా ఉంటుంది. ఈ మ్యూజియం టైమింగ్స్ వచ్చేసి 10 AM to 5 PM. అలాగే ఈ మ్యూజియం ఫ్రైడే రోజు క్లోజ్ ఉంటుంది. ఈ మ్యూజియంని 1951లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ మ్యూజియంలో సాలార్జింగ్ ఫ్యామిలీ కలెక్ట్ చేసిన ఐటమ్స్తో పాటు వాళ్ళు గిఫ్ట్గా పొందిన రకరకాల వస్తువులు ఉంటాయి. ఇక్కడ ఉన్న వస్తువుల్లో ఎక్కువగా కలెక్ట్ చేసింది సాలార్జింగ్ 3. ఈ ఫోటోలో ఉన్నదే ఆయన. ఈయన 35 ఇయర్స్ పాటు చాలా కంట్రీస్ తిరిగి కొన్ని వేల ఐటమ్స్ని కలెక్ట్ చేశారు. అందులో సుమారు 50% ఐటమ్స్ మాత్రమే ప్రజెంట్ మనం ఇక్కడ చూడగలము. మనం ఫస్ట్ సెంట్రల్ గ్రౌండ్ ఫ్లోర్ బ్లాక్లోకి ఎంటర్ అవుతాము. ఈ బ్లాక్లో ఫస్ట్ ఫౌండర్స్ గ్యాలరీ ఉంటుంది. ఇక్కడ సాలార్జింగ్ గారి ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్, వారు యూజ్ చేసిన కొన్ని ఐటమ్స్ డిస్ప్లేలో ఉంచారు. ఎక్కువగా సాలార్జింగ్ 3కి సంబంధించిన ఫొటోస్, అలాగే తనకు గిఫ్ట్గా వచ్చిన కొన్ని ఐటమ్స్ ఉంటాయి. ఈ సాలార్జింగ్ 3 యొక్క లైఫ్ హిస్టరీ ట్రావెలర్స్కి మంచి ఇన్స్పిరేషన్ అయ్యే స్టోరీ. తను దాదాపు 35 సంవత్సరాల పాటు ఎన్నో దేశాలు తిరిగి చాలా ఐటమ్స్ని కలెక్ట్ చేశారు. మీరు లోపలికి వెళ్తూ ఈ ఐటమ్స్ని చూస్తే ఒక వ్యక్తి తనకున్న ప్యాషన్తో ఇన్ని వేల ఐటమ్స్ని ఇండియాకి తీసుకురావడం అన్నది చాలా గొప్ప విషయం అనిపిస్తుంది. ఈ ఫస్ట్ జోన్లో వారి ఫొటోస్, డ్రెస్సెస్, గిఫ్ట్స్, ఫర్నిచర్, కిచెన్ ఐటమ్స్, వెపన్స్, జ్యువెలరీస్, అవార్డ్స్, బుక్స్ ఇలా రకరకాల ఐటమ్స్ని మనం చూడొచ్చు. ఈ సాలార్జింగ్ ఫ్యామిలీ ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు హైదరాబాద్ స్టేట్కి ప్రైమ్ మినిస్టర్స్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఈ మ్యూజియంలో ఉన్న గ్యాలరీస్లో ఒక్కొక్క ఏజ్ గ్రూప్ వారికి ఒక్కొక్క ఫేవరెట్ గ్యాలరీ ఉంటుంది. అందుకే నేను అన్ని గ్యాలరీస్లో మ్యాక్సిమం విజువల్స్ని కవర్ చేసి చూపిస్తున్నాను. సో వీడియో లెంత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పినట్లుగా ఇక్కడ ప్రజెంట్ 50% ఐటమ్స్ మాత్రమే ఉన్నాయంట. మ్యాప్ ప్రకారం ఈ మ్యూజియంలో టోటల్గా 41 గ్యాలరీస్ ఉంటాయి. నేను అన్ని గ్యాలరీస్ని మ్యాప్లో ఉన్న ఆర్డర్ ప్రకారం చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను 2 టైమ్స్ ఈ మ్యూజియంని విజిట్ చేయడం వల్ల మ్యాక్సిమం విజువల్స్ని కవర్ చేయగలిగాను. నేను ఒకసారి 8 అవర్స్ అలాగే మరోసారి 4 అవర్స్ టైం స్పెండ్ చేశాను. సో మీరు డైరెక్ట్గా వెళ్ళినా చూడనన్ని విజువల్స్ను ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఈ మ్యూజియంలో చిన్నవి పెద్దవి కలిపితే సుమారు 50,000 to 60,000 ఐటమ్స్ ఉంటాయి. నెక్స్ట్ గ్యాలరీ వచ్చేసి ఇండియన్ బ్రోంజెస్ గ్యాలరీ. ఈ గ్యాలరీలో సౌత్ ఇండియాకి చెందిన అద్భుతమైన కంచుతో చేయబడ్డ శిల్పాలు ఉంటాయి. తర్వాత ఇండియన్ స్కల్ప్చర్ గ్యాలరీ ఉంటుంది. ఈ గ్యాలరీలో భారతదేశానికి చెందిన పురాతన శిల్పాలు అలాగే మరికొన్ని అద్భుతమైన డిజైన్స్తో ఉన్న ఫర్నిచర్ని కూడా మనం చూడొచ్చు. ప్రతి ఐటమ్ మీద చాలా మైక్రో డిజైన్స్ ఉంటాయి. వీటిని డిజైన్ చేసి 200 ఇయర్స్ పైనే అవుతుంది. అయినా కూడా చాలా కొత్త వాటిలా కనిపిస్తున్నాయి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారనే చెప్పాలి. నెక్స్ట్ మైనర్ ఆర్ట్స్ ఆఫ్ సౌత్ ఇండియా గ్యాలరీ ఉంటుంది. ఇక్కడ సౌత్ ఇండియాకి సంబంధించిన కొన్ని ప్లేసెస్ అలాగే కొందరు దేవుళ్ళ ప్రతిమలను మనం చూడొచ్చు. ఇది తిరుచిరపల్లిలోని రాక్ ఫోర్ట్కి రెప్లికా.
అలాగే ఇది తంజావూర్ బిగ్ టెంపుల్కి రెప్లికా. ఇలా ఈ గ్యాలరీలో కొన్ని కలెక్షన్స్ని మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇండియన్ టెక్స్టైల్ అండ్ ముఘల్ గ్లాస్ గ్యాలరీ ఉంటుంది. ఈ గ్యాలరీలో 300 సంవత్సరాలుగా ఇండియాలో రకరకాల ఫ్యాబ్రిక్స్తో తయారు చేయబడ్డ వస్త్రాలను మనం చూడొచ్చు. కలంకారీ ఆర్ట్ అలాగే న్యాచురల్ కలర్స్తో చేసిన డిజైన్స్ ఇక్కడ మనం చూడొచ్చు. చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా మిస్ అవ్వకుండా చాలా అద్భుతంగా వీటిని క్రియేట్ చేశారు. తర్వాత ఐవరీ కార్వింగ్స్ గ్యాలరీ ఉంటుంది. ఐవరీ గ్యాలరీలో ఏనుగు దంతంతో తయారు చేసిన అరుదైన అలాగే అద్భుతమైన వస్తువులు ఉంటాయి. ప్రతి ఒక్కదాన్ని చాలా డీటెయిల్డ్గా డిజైన్ చేశారు. ఇండియాలో డిజైన్ చేసినవే కాకుండా వివిధ దేశాల నుండి తెచ్చిన ఐవరీ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ప్రజెంట్ ఏనుగు దంతాలు కలెక్ట్ చేయడం పెద్ద క్రైమ్ కనుక ఇప్పుడు ఇలాంటి వస్తువులను మనం బయట చూడలేము. సో వీటిని ఎక్స్పీరియన్స్ చేయాలంటే తప్పకుండా ఈ మ్యూజియంని విజిట్ చేయాల్సిందే. డివోషన్, హిస్టరీ, ఆర్ట్, కల్చర్కి సంబంధించిన కొన్ని వందల వస్తువులు ఈ గ్యాలరీలో ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఈ చైర్స్ టిప్పు సుల్తాన్ గారికి సంబంధించినవంట. అలాగే ఇక్కడ ఉన్న చాలా వరకు ఐటమ్స్కి ఏదో ఒక హిస్టరీ ఉంటుంది. నెక్స్ట్ గ్యాలరీ వచ్చేసి వెయిల్డ్ రిబేకా. ఈ గ్యాలరీలో పాలరాతితో మలచబడ్డ కొన్ని అద్భుతమైన శిల్పాలను మనం చూడొచ్చు. ఇందులో ముఖ్యమైనది ఈ వెయిల్డ్ రిబేకా శిల్పం. ఒక లేడీ సన్నని పొర లాంటి క్లాత్ని కప్పుకున్నట్టుగా ఈ శిల్పం ఉంటుంది. ఈ శిల్పం 1863లో ఇటలీకి చెందిన ఆర్టిస్ట్ చేత మలచబడింది. ఈ శిల్పాన్ని 1876లో సాలార్జింగ్ 1 గారు రోమ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు పర్చేజ్ చేశారంట. ఈ మ్యూజియంలో ఉన్న కొన్ని అద్భుతాల్లో ఇది కూడా ఒకటి. ఈ వెయిల్డ్ రిబేకా స్టాచ్యూతో పాటుగా మరికొన్ని పాలరాతి శిల్పాలు ఈ గ్యాలరీలో ఉంటాయి. తర్వాత ఈ మ్యూజియంలోని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మ్యూజికల్ క్లాక్ ఉంటుంది. ఇది ఒక స్పెషల్ బ్రాకెట్ క్లాక్. ఈ క్లాక్లో 350కి పైనే పార్ట్స్ ఉంటాయంట. దీనిని సాలార్జింగ్ 3 గారు సేకరించారు. ఈ క్లాక్లో రైట్ సైడ్ ఒక బొమ్మ ప్రతి సెకండ్కి ఒకసారి హ్యామర్తో హిట్ చేస్తున్నట్టుగా మూమెంట్ ఇస్తూ ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్లో ప్రతి అవర్కి ఒక చిన్న వ్యక్తి లాంటి బొమ్మ బయటకు వచ్చి గంట కొడుతుంది. టైంని బట్టి గంటలు కొడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టైం 1 అయితే ఒకసారి గంట కొడుతుంది. అలాగే టైం 12 అయినప్పుడు 12 సార్లు గంట కొట్టి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. మ్యాప్లోని తర్వాత గ్యాలరీ వాకింగ్ స్టిక్స్ గ్యాలరీ. ఇక్కడ కొన్ని వందల డిజైన్స్తో ఉన్న వాకింగ్ స్టిక్స్ని మనం చూడొచ్చు.
ఈ వాకింగ్ స్టిక్స్ని నడవటానికి సపోర్ట్గా యూజ్ చేయడంతో పాటు కొన్నింటిని వెపన్స్ లాగా కూడా యూజ్ చేస్తారంట. కొన్ని స్పెషల్గా డిజైన్ చేసిన వాకింగ్ స్టిక్స్లో సన్నని నైఫ్ లాంటిది లోపల ఉంటుంది. ఈ స్టిక్స్ తల భాగాన్ని రకరకాల మెటీరియల్స్తో రకరకాల మోడల్స్లో డిజైన్ చేశారు. ఒకప్పుడు ఇది స్టేటస్ సింబల్గా కూడా ఉండేది. ఇది యూజ్ చేసే పర్సన్ మూడ్ అలాగే అకేషన్ బట్టి ఈ స్టిక్స్ని యూజ్ చేస్తారు. ప్రజెంట్ ఈ వాకింగ్ స్టిక్ కల్చర్ ఇండియాలో తగ్గిపోయిందనే చెప్పాలి. అందుకే మనకి ఎక్కడ ఇవి కనిపించవు. తర్వాత చాలామంది యంగ్స్టర్స్కి ఇష్టమైనది ఆర్మ్స్ అండ్ ఆర్మర్ గ్యాలరీ ఉంటుంది. ఈ గ్యాలరీలో ప్రాచీన కాలం యుద్ధంలో యూజ్ చేసిన రకరకాల ఆయుధాలను మనం చూడొచ్చు. ఖడ్గాలు, కవచాలు, తుపాకులు, విల్లు ఇలా మరెన్నో ఆయుధాలు ఈ గ్యాలరీలో ఉంటాయి. మొఘల్ యోధులు మరియు టిప్పు సుల్తాన్ లాంటి రాజులు ఉపయోగించిన ఆయుధాలను కూడా ఈ గ్యాలరీలో ఉంచారు. ఈ ఒక్క గ్యాలరీలోనే 1200కు పైగా ఆయుధాలు ఉంటాయంట. ఇక్కడ ఇండియాలో తయారు చేసిన ఆయుధాలే కాకుండా పర్షియా, టర్కీ, ఫ్రాన్స్, స్పెయిన్, నేపాల్, ఇంగ్లాండ్, బర్మా అలాగే జపాన్ దేశాలకు సంబంధించిన ఆయుధాలు కూడా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నది యూరోపియన్ ఆర్మర్ అంట. ఇది వేసుకొని నడవటం చాలా కష్టం. నాకు తెలిసి దీన్ని వేసుకున్న వారు గుర్రం పైన కూర్చొని అటాక్ చేస్తారు. చాలా హాలీవుడ్ మూవీస్లో మనం ఇలాంటి ఫుల్ బాడీ ఆర్మర్స్ని చూసుంటాము. నెక్స్ట్ గ్యాలరీ వచ్చేసి మెటల్ వేర్ గ్యాలరీ. ఈ గ్యాలరీలో రాగి అలాగే వెండి వస్తువులు ప్రదర్శనలో ఉంటాయి. అలంకార పాత్రలు, దీపాలు, అప్పట్లో వారు యూజ్ చేసిన వస్తువులు ఇక్కడ ఉంటాయి. ఇండియన్ మరియు పర్షియన్ మెటల్స్తో క్రియేట్ చేసిన ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ మోడ్రన్ ఇండియన్ పెయింటింగ్ గ్యాలరీ ఉంటుంది. ఈ గ్యాలరీలో మోడ్రన్ ఇండియన్ ఆర్ట్స్ ఉంటాయి. ఇండియన్ కల్చర్, ట్రెడిషన్ అలాగే ఎమోషన్స్కి సంబంధించిన పెయింటింగ్స్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇందులో కొన్ని పెయింటింగ్స్ని సాలార్జింగ్ 3 గారు కలెక్ట్ చేశారంట. మిగిలిన పెయింటింగ్స్ని ఈ మ్యూజియం ఎస్టాబ్లిష్ చేశాక కూడా కలెక్ట్ చేశారంట. ఈ గ్యాలరీలో ఇండియన్ ఫేమస్ పెయింటర్ అయిన రవివర్మ గారు వేసిన 2 పెయింటింగ్స్ కూడా ఉంటాయి. ఈ పెయింటింగ్స్ నేమ్స్ వచ్చేసి స్టోలన్ ఇంటర్వ్యూ అలాగే ద కేరళ బ్యూటీ. వీటితో పాటు మరికొందరు ఫేమస్ ఆర్టిస్ట్ వేసిన మోడర్న్ పెయింటింగ్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఈ బ్లాక్లోని చివరి గ్యాలరీ వచ్చేసి ఇండియన్ మినియేచర్ పెయింటింగ్ గ్యాలరీ. ఈ గ్యాలరీలో మొఘల్, రాజస్థానీ, డెక్కన్ కాలానికి చెందిన మినియేచర్ పెయింటింగ్స్ని మనం చూడొచ్చు. ఈ పెయింటింగ్స్ చాలా చిన్నగా ఉన్నా వీటిలోని డీటెయిల్స్ అయితే చాలా క్లియర్గా ఉంటాయి. అప్పటి రాజుల జీవన శైలి, యుద్ధ సన్నివేశాలు, నేచర్కి సంబంధించిన విజువల్స్ ఇలా రకరకాల పెయింటింగ్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ 200కు పైగా మినియేచర్ పెయింటింగ్స్ ఉంటాయి. ఇక్కడితో సెంట్రల్ బ్లాక్లోని గ్రౌండ్ ఫ్లోర్లో మనం చూడవలసిన గ్యాలరీస్ అన్ని కంప్లీట్ అయ్యాయి. తర్వాత స్టెప్స్ నుండి పైకి వెళ్తే సెంట్రల్ బ్లాక్లోని ఫస్ట్ ఫ్లోర్ చేరుకుంటాము. ఈ బ్లాక్లో ఫస్ట్ గ్యాలరీ వచ్చేసి టాయ్స్ అండ్ డాల్స్ గ్యాలరీ. ఈ గ్యాలరీలో ఇండియాలోని వివిధ ప్లేసెస్లో తయారు చేయబడ్డ కొన్ని రకాల బొమ్మలు ఉంటాయి. ఇక్కడ చాలా వరకు ఇండియాకి సంబంధించిన ఎనిమల్స్, బర్డ్స్, కల్చర్, ట్రెడిషన్కి సంబంధించిన బొమ్మలు ఉంటాయి. ఎక్కువగా క్లేతో అలాగే వుడ్తో చేసిన కొండపల్లి బొమ్మలు ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ ఫ్లోరా అండ్ ఫౌనా గ్యాలరీ ఉంటుంది. ఇక్కడ సిరామిక్, యూరోపియన్ బ్రాంజ్, ఐవరీస్ అలాగే మరికొన్ని మెటీరియల్స్తో చేసిన వైల్డ్ లైఫ్కి సంబంధించిన బొమ్మల్ని మనం చూడొచ్చు. ఈ గ్యాలరీలో ఇండియాకి సంబంధించిన జంతువుల బొమ్మలతో పాటు పర్షియన్ క్యాట్స్, జపాన్ డాగ్స్, పగ్స్ లాంటి బొమ్మలు కూడా ఉంటాయి.
నెక్స్ట్ చిల్డ్రన్స్ గ్యాలరీ ఉంటుంది. ఈ గ్యాలరీలో అన్ని చిన్నపిల్లలకు సంబంధించిన బొమ్మలు ఉంటాయి. 1-2 కాదు, కొన్ని వేల బొమ్మలు ఈ గ్యాలరీలో ఉంటాయి. వివిధ రకాల మనుషులు, పక్షులు, జంతువుల బొమ్మలతో పాటు వార్కి రిలేటెడ్గా ఉన్న ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి సంబంధించిన బొమ్మలు కూడా ఇక్కడ చాలా ఉంటాయి. ఇందులో సాలార్జింగ్ 3 గారు తన చిన్నతనంలో ఆడుకున్న బొమ్మలు కూడా ఉన్నాయంట. ఇక్కడ కనిపిస్తున్న ఈ రైల్వే స్టేషన్ సెట్ని ఇంగ్లాండ్ నుండి తెచ్చారంట. చిన్నపిల్లలు ఇక్కడికి వస్తే చాలా ఎగ్జైట్ అవుతారు. ఇక్కడ ఉన్న కొన్ని బొమ్మలు అయితే పిల్లలనే కాకుండా పెద్దలను కూడా చాలా ఆకట్టుకుంటాయి. అబ్బాయిలు, అమ్మాయిలు ఆడుకునే రకరకాల బొమ్మలు ఇక్కడ ఉంటాయి. మ్యాప్లో నెక్స్ట్ ఉన్న గ్యాలరీ వచ్చేసి ఫ్రెంచ్ ఆఫ్రికన్ గ్యాలరీ. నేను వెళ్ళిన టైంలో ఇది ఆపరేటింగ్లో లేదు. నెక్స్ట్ గ్యాలరీ వచ్చేసి మనుస్క్రిప్ట్స్ గ్యాలరీ. ఈ గ్యాలరీలో పురాతన అరబిక్, పర్షియన్ అలాగే ఉర్దూ గ్రంథాలు ఉంటాయి. అరుదైన ఖురాన్ గ్రంథాలు మరియు చేతిరాత పుస్తకాలను ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇండియన్ సిల్వర్ గ్యాలరీ ఉంటుంది. ఇక్కడ ఒరిస్సా, కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్ లాంటి ప్లేసెస్తో పాటు మరికొన్ని స్టేట్స్ నుండి కలెక్ట్ చేసిన సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి. ఇందులో ఆర్నమెంట్స్, ప్లేట్స్, గ్లాసెస్, స్పైస్ బాక్సెస్, హుక్కాస్ లాంటి కలెక్షన్ని మనం చూడొచ్చు. నెక్స్ట్ కార్పెట్ గ్యాలరీ ఉంటుంది. ఇక్కడ పర్షియా నుండి తెచ్చిన చాలా రకాల కార్పెట్స్ని మనం చూడొచ్చు. ప్రజెంట్ ఇండియాలో కార్పెట్స్ని యూజ్ చేయడం కూడా చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. నెక్స్ట్ ఈజిప్టియన్ అండ్ సిరియన్ గ్యాలరీ ఉంటుంది. ఇక్కడ ఈజిప్ట్ అలాగే సిరియా దేశాల నుండి కలెక్ట్ చేసిన కొన్ని కార్పెట్స్, ఫర్నిచర్ సెట్స్ అలాగే ఆ దేశాల కల్చర్స్ కి సంబంధించిన కొన్ని బొమ్మలు ఉంటాయి. నెక్స్ట్ జేడ్ గ్యాలరీ ఉంటుంది. ఈ గ్యాలరీలో ముఘల్ కాలానికి చెందిన విలువైన జేడ్ వస్తువులు ఉంటాయి. జహంగీర్, షాజహాన్ వంటి చక్రవర్తులు ఉపయోగించిన కత్తులు, కప్పులు, అలంకార వస్తువులను మనం ఇక్కడ చూడొచ్చు. జేడ్ స్టోన్స్తో తయారు చేసిన వస్తువులు చాలా డిఫరెంట్గా అలాగే చాలా అద్భుతంగా ఉంటాయి. కొన్ని క్వాలిటీ జేడ్ స్టోన్స్ గోల్డ్ కంటే కాస్ట్లీ ఉంటాయంట. ఈ గ్యాలరీ రాజవంశులు యూజ్ చేసే లగ్జరీ ఐటమ్స్కి గుర్తులు. స్టోన్ సైజుని బట్టి వాళ్ళు చేసే డిజైన్ ఉంటుంది. ఇక్కడ సుమారు 1000కి పైగా జేడ్తో తయారు చేసిన వస్తువులు మనం చూడొచ్చు. నెక్స్ట్ బిద్రీవేర్ గ్యాలరీ ఉంటుంది. బీదర్ ప్రాంతానికి చెందిన బిద్రీ కళాఖండాలు ఈ గ్యాలరీలో చూడొచ్చు. నెక్స్ట్ కాశ్మీర్ గ్యాలరీ ఉంటుంది. కాశ్మీర్ పేపర్ గుజ్జుతో తయారు చేసే ఐటమ్స్కి చాలా ఫేమస్. అలా పేపర్ గుజ్జుతో తయారు చేయబడ్డ కొన్ని ఐటమ్స్ని ఈ గ్యాలరీలో ఉంచారు. అలాగే కాశ్మీర్ నుండి తెచ్చిన కొన్ని కార్పెట్స్, వుడ్తో తయారు చేసిన కొన్ని రకాల ఫర్నిచర్ సెట్స్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ కాయిన్స్ గ్యాలరీ ఉంటుంది. ఇక్కడ విజయనగర రాజుల కాలంతో పాటు మోడర్న్ ఇండియన్ టైం వరకు క్రియేట్ చేసిన కాయిన్స్ని మనం చూడొచ్చు.
అంతేకాకుండా కొన్ని కాయిన్స్ 2300 ఇయర్స్ ఓల్డ్ కూడా ఉంటాయి. కాయిన్స్ మీద రీసెర్చ్ చేసేవారికి ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నేనైతే అన్ని కాయిన్స్ని వీడియో తీశాను. మిర్రర్ ఉండటం వల్ల ఇలా సైడ్ నుండి క్యాప్చర్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ యూటిలిటీ వేర్ గ్యాలరీ ఉంటుంది. ఇక్కడ డైలీ లైఫ్లో యూజ్ చేసే ఐటమ్స్ ఉంటాయి. పూజ గది వస్తువులు, మేకప్ బాక్సెస్, క్యాండిల్ స్టాండ్స్, బౌల్స్, మగ్స్, ఇలా మనం రోజు వాడే వస్తువులను కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేసి యూజ్ చేసేవారు. నెక్స్ట్ వెస్టర్న్ ఫర్నిచర్ గ్యాలరీ ఉంటుంది. ఇక్కడ సింపుల్ వుడెన్ ఫర్నిచర్, లైటర్స్, జ్యువెల్ బాక్సెస్, మేకప్ బాక్స్ లాంటి వస్తువులతో పాటు స్పెషల్ అకేషన్స్లో ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ చేసే డోలీలను కూడా మనం చూడొచ్చు. ఇది సెంట్రల్ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్లోని చివరి గ్యాలరీ. నెక్స్ట్ ఇదే ఫ్లోర్లో ఉన్న ఈస్టర్న్ ఫస్ట్ ఫ్లోర్ బ్లాక్ని మనం విజిట్ చేద్దాం. ఈ బ్లాక్లో ఫస్ట్ గ్యాలరీ వచ్చేసి చైనీస్ గ్యాలరీ. ఇక్కడ 12th సెంచరీ నుండి 19th సెంచరీకి చెందిన చైనీస్ ఐటమ్స్ ఉంటాయి. వుడ్, పింగాణి, అలాగే మెటల్స్తో తయారు చేయబడ్డ పాత్రలు, ఫర్నిచర్, అలాగే డెకరేటివ్ ఐటమ్స్తో పాటు మరికొన్ని రకాల వస్తువులను మనం చూడొచ్చు. చాలా రకాల ఐటమ్స్ని సాలార్జింగ్ గారు కలెక్ట్ చేశారు. తర్వాత పర్షియన్ గ్యాలరీ ఉంటుంది. ఈ గ్యాలరీలో చైనా అలాగే జపాన్ దేశాలకు సంబంధించిన సిరామిక్ ఐటమ్స్ ఉంటాయి. డైలీ లైఫ్లో యూజ్ చేసే ప్లేట్స్, కప్స్, మగ్స్ లాంటి వస్తువులతో పాటు కొన్ని అద్భుతమైన బొమ్మలు కూడా ఉంటాయి.
ఈ వస్తువులన్నిటిని ఇక్కడికి తెచ్చి చాలా సంవత్సరాలైనా కూడా చాలా కొత్త వాటిలా మెరిసిపోతున్నాయి. ఈ మ్యూజియం వాళ్ళు వీటిని చాలా కేర్ఫుల్ గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా గ్రేట్ అనే చెప్పాలి. నెక్స్ట్ ఉన్నది జపనీస్ గ్యాలరీ. ఈ గ్యాలరీలో జపాన్ దేశానికి సంబంధించిన రకరకాల వస్తువులను మనం చూడొచ్చు. చైనా అలాగే జపాన్ వారు యూజ్ చేసే ఐటమ్స్ చాలా వరకు సిమిలర్ గా అనిపిస్తున్నాయి. నెక్స్ట్ స్టాచ్యువరీ గ్యాలరీ ఉంటుంది. ఈ గ్యాలరీలో చైనా, జపాన్, థాయిలాండ్, మయన్మార్ తో పాటు మరికొన్ని ఈస్ట్ ఏషియా దేశాలకు చెందిన అరుదైన విగ్రహాలు అలాగే శిల్పాలు ఉంటాయి. బ్రాంజ్, వుడ్ అలాగే మరికొన్ని మెటీరియల్స్ తో క్రియేట్ చేయబడ్డ చాలా రకాల విగ్రహాలతో పాటు మరికొన్ని స్ట్రక్చర్స్ ని మనం చూడొచ్చు. ఈ బ్లాక్ లో ఇదే లాస్ట్ గ్యాలరీ. తర్వాత ఈ బ్లాక్ నుండి స్టెప్స్ దిగి కిందకి వెళ్తే ఈస్టర్న్ గ్రౌండ్ ఫ్లోర్ బ్లాక్ ఉంటుంది. ఈ బ్లాక్ లోకి గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఎలాంటి ఎంట్రీ ఉండదు. చాలా మంది విజిటర్స్ కి అది తెలియక ఈ ఫ్లోర్ ని మిస్ అవుతారు. మీకు మ్యాప్ లో ఏదైనా ప్లేస్ ని మిస్ అవుతున్నామని అనిపిస్తే ఇక్కడ ఉన్న స్టాఫ్ ని అడిగి ఆ బ్లాక్ కి ఎలా వెళ్ళాలని ఇన్ఫర్మేషన్ తీసుకోండి. లేదంటే కన్ఫ్యూజన్ లో ఈస్టర్న్ అలాగే వెస్టర్న్ గ్రౌండ్ ఫ్లోర్ బ్లాక్స్ ని మిస్ అవుతుంటారు. ఈ ఈస్టర్న్ గ్రౌండ్ ఫ్లోర్ బ్లాక్ లో వుడెన్ ఫర్నిచర్ అలాగే వుడ్ కార్వింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఈస్ట్ ఏషియా దేశాల నుండి కలెక్ట్ చేసిన వుడెన్ ఫర్నిచర్ అలాగే వుడ్ తో చేసిన శిల్పాలు ఉంటాయి. చాలా వరకు లివింగ్ రూమ్ లో యూజ్ చేసే ఫర్నిచర్ ఉంటుంది. తర్వాత మనం మళ్ళీ పై ఫ్లోర్కి వచ్చి వెస్టర్న్ ఫస్ట్ ఫ్లోర్ బ్లాక్ని విజిట్ చేయాలి. ఈ బ్లాక్లో ఫస్ట్గా యూరోపియన్ పెయింటింగ్ గ్యాలరీ ఉంటుంది. ఈ గ్యాలరీలో యూరోప్ దేశాలకు చెందిన అద్భుతమైన పెయింటింగ్స్ ఉంటాయి. ఇలాంటి గ్యాలరీస్ని మనము హాలీవుడ్ మూవీస్లో చూసుంటాము. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన వారు చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారు. ఇందులో కొన్ని ఫేమస్ పెయింటర్స్ వేసిన పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. ఇంత అద్భుతమైన పెయింటింగ్స్ ని కలెక్ట్ చేయాలంటే చాలా మనీ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఈ పెయింటింగ్స్ వాల్యూ కొన్ని కోట్లలో ఉంటుంది. ఇదే గ్యాలరీలో డబుల్ సైడెడ్ వుడ్ స్టాచ్యూ కూడా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మెఫిస్టోఫెలస్ అనే మేల్ క్యారెక్టర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మార్గరెటా అన్న ఫీమేల్ క్యారెక్టర్ ఉంటుంది. ఇలాంటిది ఒకటి క్రియేట్ చేయాలని ఫస్ట్ థాట్ రావడమే చాలా గ్రేట్. రెఫరెన్స్ వచ్చాక ఇలాంటి డిజైన్స్ చాలా క్రియేట్ చేశారు.
ఈ సాలార్జింగ్ మ్యూజియంని విజిట్ చేస్తే ఒకే రోజు చాలా కంట్రీస్ని తిరిగిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ మ్యూజియంని విజిట్ చేయాలనుకునేవారు మినిమం 4 అవర్స్ ఇక్కడ టైం స్పెండ్ చేసేలా ప్లాన్ చేసుకోండి. అప్పుడే మీరు అన్ని గ్యాలరీస్ని విజిట్ చేయగలరు. చాలా మంది టూరిస్ట్ బస్సెస్లో వచ్చే వారికి 1 to 2 అవర్స్ మాత్రమే టైం ఇస్తారు. వాళ్ళు ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు. కానీ లోకల్ నుండి వచ్చేవారు ఈ మ్యూజియంలో ఎంత వీలైతే అంత టైం స్పెండ్ చేయండి. స్టూడెంట్స్, ఫ్యామిలీస్, కిడ్స్ అలాగే అన్ని గ్రూప్ వాళ్ళు ఈ మ్యూజియంని విజిట్ చేయొచ్చు. నెక్స్ట్ యూరోపియన్ గ్లాస్ గ్యాలరీ ఉంటుంది. ఈ గ్యాలరీలో యూరోపియన్ దేశాల నుండి కలెక్ట్ చేసిన గ్లాస్తో చేయబడ్డ అద్భుతమైన చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి. ఇందులో చాలా వరకు డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి. పెద్ద ప్యాలెస్లో రూమ్ థీమ్కి తగ్గట్టుగా డిఫరెంట్ కలర్స్లో ఇక్కడ ఐటమ్స్ ఉంటాయి. వీటిని ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, ఇస్తాన్బుల్ ఇలా చాలా దేశాల నుండి కలెక్ట్ చేశారంట. ఇప్పుడంటే అన్ని కంట్రీస్కి మనము ఫ్లైట్స్లో చాలా ఫాస్ట్గా వెళ్ళి రావచ్చు. కానీ సాలార్జింగ్ గారు ట్రావెల్ చేసే టైంలో మేజర్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి షిప్స్ అలాగే బై రోడ్ మాత్రమే. అలా ఒక కంట్రీని విజిట్ చేసి రావడానికి కొన్ని మంత్స్ టైం పడుతుంది. అందుకే సాలార్జింగ్ గారికి అలా కొన్ని కంట్రీస్ని తిరిగి ఐటమ్స్ అన్నింటిని కలెక్ట్ చేయడానికి 35 ఇయర్స్ టైం పట్టింది. తనకున్న ప్యాషన్ వల్లే ఈరోజు మనం ఇక్కడ ఇన్ని అద్భుతమైన కలెక్షన్స్ని చూడగలుగుతున్నాము. నెక్స్ట్ ఫ్రెంచ్ గ్యాలరీ ఉంటుంది. ఈ గ్యాలరీలో ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన ఫర్నిచర్ అలాగే డెకరేటివ్ ఐటమ్స్ని మనం చూడొచ్చు. సిరామిక్, వుడ్తో పాటు మరికొన్ని మెటీరియల్స్ని యూజ్ చేసి క్రియేట్ చేసిన ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఒక్కో కంట్రీ ఒక దానిలో స్పెషలైజ్ అయి ఉంటుంది. అలా ఆ కంట్రీస్లోని స్పెషల్ వస్తువులన్నింటినీ సాలార్జింగ్ గారు కలెక్ట్ చేశారు. నెక్స్ట్ యూరోపియన్ క్లాక్ గ్యాలరీ ఉంటుంది. ఇక్కడ యూరోప్ దేశాల నుండి కలెక్ట్ చేసిన రకరకాల క్లాక్స్ ని మనం చూడొచ్చు. క్లాక్స్ అంటే నేనైతే ఇంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని వందల రకాల క్లాక్స్ ఇక్కడ ఉన్నాయి. సిరామిక్, వుడ్, గ్లాస్ ఇలా రకరకాల మెటీరియల్స్ తో వీటిని చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు. నాకు తెలిసి ఇప్పుడైతే ఇలాంటివి క్రియేట్ చేయడం కూడా మానేసి ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్క క్లాక్ని క్రియేట్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. అంత కష్టపడి వీటిని తయారు చేసినా కొనే వాళ్ళు అయితే తక్కువగా ఉంటారు. ఒక క్లాక్ని ఇన్ని రకాలుగా డిజైన్ చేయొచ్చా అని అనిపిస్తుంది. ఇప్పుడు సాలార్జింగ్ గారు లాగా ఇలాంటి కలెక్షన్ మెయింటైన్ చేయగలిగేవారు ప్రపంచంలో చాలా తక్కువ మందే ఉంటారు. మనకు వీటిని చూడడానికే చాలా టైం పడుతుంది. వీటిని కలెక్ట్ చేసి ఇక్కడి దాకా తీసుకురావడానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టుంటారో అర్థం చేసుకోండి. నెక్స్ట్ యూరోపియన్ పర్షియన్ గ్యాలరీ ఉంటుంది. ఈ గ్యాలరీలో యూరోప్ దేశాల నుండి కలెక్ట్ చేయబడ్డ అద్భుతమైన సిరామిక్ ఐటమ్స్ ఉంటాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లాండ్తో పాటు మరికొన్ని దేశాల నుండి తెచ్చిన ఐటమ్స్ ఇవి. మనం ఆల్రెడీ చూసిన ఈస్ట్ ఏషియాకి సంబంధించిన సిరామిక్ ఐటమ్స్కి వీటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఆ దేశాల కల్చర్ని బట్టి ఐటమ్స్ డిజైన్స్ ఉంటాయి. మ్యాప్ ప్రకారం ఇక ఫైనల్ గా మనం విజిట్ చేయవలసినది వెస్ట్ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్. ప్రజెంట్ ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న గ్యాలరీని సెకండ్ ఫ్లోర్ కి షిఫ్ట్ చేశారు. ఇక్కడ ఫస్ట్ బ్రాంజ్ స్కల్ప్చర్ గ్యాలరీ ఉంటుంది. తర్వాత మార్బుల్తో మలిచిన అద్భుతమైన శిల్పాలను మనం చూడొచ్చు. ఇక్కడ ఫ్రాన్స్, ఇంగ్లాండ్, గ్రీస్ అలాగే మరికొన్ని దేశాల నుండి తెచ్చిన అద్భుతమైన పాలరాతి శిల్పాలు ఉంటాయి. ఇందులో చాలా వరకు గ్రీక్ మైథాలజికల్ శిల్పాలు ఉంటాయి.
ఇక్కడితో ఈ సాలార్జింగ్ మ్యూజియంలోని అన్ని గ్యాలరీస్ని కంప్లీట్ చేశాము. నేను మ్యాక్సిమం విజువల్స్ని మీకు చూపించాను. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.